సమ్మోహనము అంటే ఏమిటి? సమ్మోహనము, హిప్నాసిస్, ఒక అవగాహన లేదా స్పృహ యొక్క మేల్కొనే స్థితిగా చూడవచ్చు. దీనిలో ఒక వ్యక్తి యొక్క దృష్టి అతని లేదా ఆమె తక్షణ వాతావరణం నుండి వేరు చేయబడి, భావాలు, జ్ఞానం మరియు ఊహ వంటి అంతర్గత అనుభవాల ద్వారా గ్రహించబడుతుంది. సమ్మోహన ప్రేరణ అనేది ఊహించబడినది వాస్తవంగా అనిపించే స్థాయికి దృష్టిని కేంద్రీకరించడం మరియు ఊహాత్మక ప్రమేయాన్ని కలిగి ఉంటుంది. సూచనలను ఉపయోగించడం మరియు అంగీకరించడం ద్వారా వైద్యుడు మరియు రోగి సమ్మోహన వాస్తవికతను నిర్మిస్తారు. రోజువారీ ట్రాన్స్ స్థితులు మన సాధారణ మానవ అనుభవంలో భాగం. అంటే మంచి పుస్తకంలో తప్పిపోవడం, ప్రార్థన లేదా ధ్యానంలో ఉన్నప్పుడు, లేదా మార్పులేని లేదా సృజనాత్మక కార్యకలాపాలను చేపట్టేటప్పుడు, స్పృహ లేకుండా సుపరిచితమైన రహదారిపై నడపడం వంటివి. అంతర్గత అవగాహనకు వ్యతిరేకంగా మన పరిసరాల గురించి మన స్పృహ నిరంతరాయంగా ఉంటుంది. కాబట్టి ఈ స్థితులలో ఒకరి దృష్టి ప్రధానంగా అంతర్గతంగా ఉంటుంది, కానీ ఒకరు తప్పనిసరిగా అన్ని బాహ్య అవగాహనను కోల్పోరు. సమ్మోహనము ఎలా పని చేయవచ్చు? సమ్మోహనమును ధ్యాన స్థితిగా చూడవచ్చు. దీనిని చికిత్సా ప్రయోజనం కోసం స్పృహతో మరియు ఉద్దేశపూర్వకంగా యాక్సెస్ చేయడం నేర్చుకోవచ్చు. కావలసిన ఫలితాన్ని లక్ష్యంగా చేసుకుని మాటల ద్వారా లేదా చిత్రాలను ఉపయోగించి సూచనలు ఇవ్వబడతాయి. ప్రశాంతత మరియు విశ్రాంతిని పొందడం ద్వారా ఆందోళనను తగ్గించడం, మందుల దుష్ప్రభావాలను నిర్వహించడంలో సహాయపడటం లేదా నొప్పి లేదా ఇతర లక్షణాలను తగ్గించడంలో సహాయపడటం దీని ఉద్దేశ్యం కావచ్చు. ఇచ్చిన సూచనలను బట్టి సమ్మోహనము సాధారణంగా విశ్రాంతినిచ్చే అనుభవం. ఇది ఉద్రిక్తత లేదా ఆందోళన చెందుతున్న వ్యక్తికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే సమ్మోహన స్థితి యొక్క ప్రధాన ప్రయోజనం సూచన యొక్క ప్రభావాన్ని పెంచడం మరియు మనస్సు శరీర సంబంధాలకు లేదా అపస్మారక ప్రాసెసింగ్కు ప్రాప్యత. సమ్మోహనము భావోద్వేగ బాధను తగ్గించడానికి మాత్రమే కాకుండా వ్యక్తి యొక్క నొప్పి అనుభవంపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మానవజాతి ఉనికిలో ఉన్నప్పటి నుండి సమ్మోహన స్థితులను వైద్యం కోసం ఉపయోగిస్తున్నారు, కానీ సమ్మోహనమును వినోదం అని పిలవబడే దానికోసం దుర్వినియోగం చేయవచ్చు మరియు మీడియాలో సమ్మోహన వ్యక్తి నియంత్రణలో లేనిదిగా మర్మమైన మరియు మాయాజాలంగా చిత్రీకరించబడింది. కాబట్టి చాలా మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు దీనిని అపనమ్మకం మరియు సందేహంతో చూస్తున్నారు. అయితే న్యూరోసైన్స్లో ఇటీవలి పురోగతులు ఎవరైనా సమ్మోహన స్థితిలోకి ప్రవేశించినప్పుడు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి మాకు వీలు కల్పించాయి మరియు సబ్జెక్టులు మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణులు వివిధ పరిస్థితులను, ముఖ్యంగా ఆందోళన మరియు నొప్పిని నిర్వహించడానికి సహాయపడటానికి సమ్మోహనమును ఉపయోగకరమైన సాధనంగా ఉపయోగించేందుకు ఆధారాలు పెరుగుతున్నాయి. లాండ్రీ మరియు సహచరులు మరియు జెన్సన్ మరియు ప్యాటర్సన్ సమ్మోహనము యొక్క నాడీ సహసంబంధాలపై ఇటీవలి పరిశోధనపై మంచి మరియు సమగ్రమైన సమాచారాన్ని అందించారు. సమ్మోహనము అధ్యయనం సంక్లిష్టమైనది మరియు సందర్భం, నిరీక్షణ మరియు వ్యక్తిత్వం వంటి అనేక అంశాలు హిప్నోటిక్ ప్రతిస్పందనను అలాగే ఉపయోగించిన సూచనలను ప్రభావితం చేస్తాయి. వైద్యులుగా కేవలం అభిజ్ఞాత్మకంగా ఏదైనా తెలుసుకోవడం భయం మరియు ఆందోళన వంటి భావోద్వేగాలను నియంత్రించగలగడంగా అనువదించబడదని మాకు తెలుసు. ఇది చాలా సాధారణ ప్రతిస్పందన అని సబ్జెక్టులకు అర్థం చేసుకోవడానికి సహాయపడే ఒక సాధారణ నమూనా కుడి, ఎడమ మెదడు యొక్క ప్రతిస్పందన. ఇది స్పృహ, అపస్మారక మరియు మేధో భావోద్వేగ ప్రాసెసింగ్తో కూడా పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. ఈ సమాచారం మీకు చాలా ఆసక్తికరంగా మరియు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను. చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని సమాచారం మరియు జ్ఞాన సాధికారత వీడియోల కోసం దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.